వెల్కమ్ టు పూర్ణారవిందం. ఆహా, ఎర్రగా తినాలనిపిస్తుంది కదా. ఏంటో ఎలా చేశానో చూసేద్దాం, వచ్చేయండి. 2 కేజీల ఉసిరికాయల్ని ఇలా కడిగి ఒక బట్ట మీద ఒక పగలంతా బాగా ఆరనిచ్చేసాను. కుదిరితే 1 గంట ఎండలో కూడా పెట్టేసేయండి. ఆరిపోయిన కాయల్ని స్టవ్ పై బాండి పెట్టి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా కాయలన్నీ పోసుకొని స్టవ్ ఆఫ్ ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయాలి. నేనైతే ఇందుకోసం పల్లి నూనెని వాడాను. పల్లి నూనె అయితే బాగుంటుంది. ఇలా ఒక 15 నిమిషాలు మగ్గిన ఉసిరికాయల్ని అటు ఇటు మెల్లగా తిప్పి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 15 నిమిషాలు ఆఫ్ ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. కాయలు మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్తో 1 పావు ఆవాలైతే మిక్సీ చేసి ఈ విధంగా జల్లించి పెట్టేసుకున్నాను. అలాగే ఒక 3 చెంచాల మెంతులు కూడా మిక్సీ చేసి ఈ విధంగా జల్లించి పెట్టేశాను. 2 చెంచాలు ఇంగువ పొడి, 1 చెంచా పసుపు. ఏ గ్లాస్తో అయితే మనం ఆవపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 3 మ్యాంగో కారం పొడిని 3 గ్లాసులు పోసుకోవాలండి. 3 మ్యాంగో కారం పొడి ఊరగాయలకి చాలా బాగుంటుంది. పట్టించుకొని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను. దీనివల్ల ఇందులో రంగు అనేది మారకుండా బాగుంటుందండి ఆవకాయ. ఇప్పుడు 3 గ్లాసులు ఆవపిండి కూడా పోసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో రాళ్ళ ఉప్పు మెత్తడిది మాత్రమే పోయాలండి. పోసి అంతా పూర్తిగా అన్నీ కలిసిపోయేటట్టు మిశ్రమాలు కలిపేయాలి. ఇప్పుడు ఉడకబెట్టినటువంటి ఉసిరికాయ ముక్కలు పూర్తిగా చల్లారిపోయాయి కదా, వీటిని ఈ విధంగా ఆ మిశ్రమంలోకి వేసుకొని మొత్తంగా కలిపెట్టాలి. బాగా గుర్తుపెట్టుకోండి, చెయ్యి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తడి ఉండకూడదు, గిన్నెలు కూడా తడి ఉండకూడదు, ఊరగాయ పాడైపోతుంది. ఇంకోటి, గర్భిణీ స్త్రీలు కూడా పొరపాటు కూడా ఉసిరికాయ తినకూడదు. దానివల్ల పుట్టే బిడ్డకి నల్లటి మచ్చ వస్తుంది పెద్దగా అని పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడకబెట్టి చల్లారిపోయిన కాయలన్నీ బాగా కలిపేయాలండి. ఊరగాయలకి చెయ్యి వాడక తప్పదు. నేనైతే ఇందాక 1/2 లీటరు నూనె పోసుకున్నాం కదా, పల్లి నూనె, మిగిలిన నూనె అంతా కూడా పచ్చి నూనెని ఈ విధంగా పోసి పూర్తిగా కలయి తిప్పాలండి. బాగా కలిసిపోవాలి ముక్కలకి కారం అంతా కూడా. ఈ విధంగా కలయపెట్టిన మిశ్రమాన్ని గట్టిగా మూత పెట్టి 3 రోజులు లేదా 5 రోజులు, ఉప్పు సరిపోయిందంటే 5 రోజులైనా ఏం కాదు, ఇలా గట్టిగా మూత పెట్టి 3 రోజులు ఉంచేసేయండి. తేమ లేని ప్రదేశంలో పెట్టండి. ఇప్పుడు 3 రోజుల తర్వాత చూసారా, ఇలా అయిపోయింది. మళ్ళీ ఇంకొక లీటరు పల్లి నూనె అయితే అందులో కలిపేశాను. నూనె ఎక్కువగానే ఉండాలండి ఊరగాయకి. అప్పుడే పచ్చడి పాడవకుండా చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. అయిపోయిందండి ఊరగాయ, కలిపేశాను. మీకు ఒకవేళ ఉప్పు కనుక కాస్త ఏమన్నా తక్కువైంది అనిపిస్తే ఇప్పుడు 3వ రోజు తిరగలిపినప్పుడు కాస్త కలుపుకోవచ్చు. దీన్ని తడిలేని ఒక సీసాలోకి తీసుకుంటున్నాను. జాడీ కానీ సీసా కానీ అయితే ఊరగాయలకి బెస్ట్ అండి, చాలా రోజులు ఉంటాయి కాబట్టి. ఈ చిన్న గిన్నెలోకి రోజువారీ మేము వేసుకోవడానికి తీసి పక్కకు పెట్టి దీన్నైతే గాలిపోకుండా గట్టిగా మూత పెట్టేశాను. ఇప్పుడు ఈ ఊరగాయని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నచ్చిందా అండి మీకు ఊరగాయ? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.